ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరకో కేటీఆర్ దగ్గరకో హరీష్ అన్న దగ్గరకో పోయింటే వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు కావచ్చు, మరి పంపించారో పంపించలేదో నాకు తెలియదు. ఎందుకంటే హైదరాబాద్లో 30 లక్షల మంది చెప్పారు నాకు, వీళ్ళు ఇవ్వలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు, ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ పార్టీ బలంగా అడిగితేనే ఇచ్చినారు. రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అడిగితేనే సెకండ్ టైం రీసర్వేకి ఇచ్చినారు. ప్రతి బీసీ సంఘం కూడా డిమాండ్ చేస్తేనే ఇచ్చినారు. మరి ఎందుకు 3% అయిందని చెప్తున్నారు? ప్రభుత్వం ఒక చిన్న యాడ్ వేసిందా? మేము స్పెసిఫిక్గా అడిగినాం, మీరు కనీసం యాడ్ అన్నాడు కేసీఆర్ గారు, ఎట్లా చేసిరండి? ఎంతగానో ప్రచారం కల్పించారండి. మేము సెకండ్ టైం చెప్పినప్పుడు స్పెసిఫిక్గా అడిగినాం, మీరు ప్రచారం కల్పించండి. ఇప్పుడు టోటల్ పర్సెంట్ చెప్పండి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ఉద్యమ నాయకుడు, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి, బాధ్యత లేదా వారికి? నేనేమంటున్నా బ్రదర్, చిన్న విషయాన్ని బూచిగా చూపించి మీరు మొత్తం అంతా కూడా తప్పంతా బీఆర్ఎస్ మీదకి నెట్టేయాలనుకుంటే ఇప్పుడు ఈ సర్వే 100% కరెక్టా? మీరు ఆత్మసాక్షిగా చెప్పండి. నేనైతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో కోసం రీసర్వే చేయాలని అంటున్నా. ఇప్పుడు కూడా ఈ సర్వే తప్పు. బట్ 42% వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సైలెంట్ ఉన్నాం. అది పెద్ద పట్టించుకునే అంశమే కాదండి. నేనేమంటున్నా అసలు మీ సర్వే మీ లెక్క కరెక్టా కాదా అన్నటువంటి ప్రాథమిక క్వశ్చన్ పక్కకు పెట్టేసి వీళ్ళు ఇయలే వాళ్ళు ఇయలే అని నిలబడి సీఎం గారు అసెంబ్లీలో పేర్లు చదవడం తప్పితే దానివల్ల ఒరిగింది ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కులగణలో లెక్కనివ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ను ఎందుకు సాంఘిక బహిష్కరణ చేయకూడదు అంటే ఏం చెప్తారు? అవును, మొత్తము బీసీల పర్సంటేజ్ తగ్గించి ఓసీల 15% చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని బహిష్కరణ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా బహిష్కరణ